వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మోహన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొడవ అసలు ఎందుకొచ్చింది? ఈ గొడవ వెనక ఒక హీరో ఉన్నాడు అంటూ కూడా ఒక వార్త. అసలు ఈ గొడవ ఎందుకొచ్చింది? అసలు రాత్రి ఏం జరిగింది? ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రెజెంట్ అప్డేట్ వరకు కూడా పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. తప్పనిసరిగా ఈ వీడియోని లైకు, షేరు, కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏంటిది ఈ వ్యవహారంలో ఉన్నటువంటి పూర్తి వివరాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాను. కాబట్టి చివరి వరకు అయితే వీడియోని చూడండి. అసలు మోహన్ బాబుకి, మనోజ్‌కి గొడవ రావడానికి ఒక స్టార్ హీరో కారణమేనంటూ ఒక వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ మీద జరుగుతున్నటువంటి అంటే గొడవలు సంబంధించి ఎంతో ట్రెండ్ అవుతుంది సామాజిక మాధ్యమాల్లో. అంతేకాకుండా వీళ్ళ ఫ్యామిలీ గురించి మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మోహన్ బాబు గారు అంటేనే అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. అలాగే మంచు మనోజ్ గావచ్చు, విష్ణు గావచ్చు, లక్ష్మి గావచ్చు అందరూ కూడా సినిమా రంగంలో వాళ్ళదైన స్థాయిలో వాళ్ళు దూసుకుపోతున్నారు. నిజానికి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అని గత కొన్ని నెలలకు ముందు నుంచి కూడా అందరికి బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడనేసి అంటే మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియగానే చాలామంది అయితే షాక్‌కు గురయ్యారు. అసలు మోహన్ బాబుకి ఆ ఫ్యామిలీ అంటేనే జనరల్‌గానే పడదు. మరి ఎలా చేసుకుంటున్నారని చాలామంది అప్పట్లో ప్రశ్నించారు. చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు, చర్చించుకుని ఇదంతా కూడా జరిగింది. ఫైనల్‌గా ఏంటంటే మంచు మనోజ్ మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఒక బిడ్డను కూడా వాళ్ళు జన్మనిచ్చారు. అయితే మంచు మనోజ్‌కి ఇక్కడ మోహన్ బాబుకి, మంచు విష్ణువుకి గొడవలు జరుగుతున్నాయట అంటూ కూడా అప్పట్లో అనేక వార్తలు కూడా మనకు బయట వినిపించాయి. దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా వచ్చాయి. వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా ఈ గొడవలు నిజమే అనే విధంగా కూడా అందరికీ కన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా ఇప్పుడు మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ పైన దాడి చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఒక కారణంగా మంచు మనోజ్ గాయాలతో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడని అన్న వార్త సినిమా ఇండస్ట్రీని కూడా షేక్ చేసింది. ఇప్పటివరకు ఏంటంటే తండ్రి పైన ఏ కొడుకు కూడా కేసు పెట్టడం సినిమా ఇండస్ట్రీలో జరగలేదు. ఇది జరిగింది. దీంతో సంచలనంగా కూడా మారిందని కూడా మనం మాట్లాడుకుంటున్నారు చాలామంది జనాలైతే. అసలు ఇంత జరగడానికి కారణం ఒక టాప్ తెలుగు సీనియర్ స్టార్ హీరో అని కూడా చెప్తున్నారు. ఆ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. భూమా మౌనికారెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా గతంలో ఆయన ఆ టాప్ హీరో చెప్పాడని, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి అని తెలిసిన మంచు మనోజ్‌కి సపోర్ట్ చేస్తూ ఇంత రాద్ధాంతం జరిగే విధంగా కూడా అతను సృష్టించాడనేది కూడా గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా గొడవలు జరుగుతాయి. ఈ వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయని తెలిసినా కానీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కొట్టుకుంటూ ఉంటే ఆ హీరో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడనేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత గొడవలు జరుగుతూ ఉండడం అందరికీ కొంత బాధాకరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మరికొందరు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు మధ్యలో అన్నట్టుగా చాలామందైతే ఉన్నారు. అయితే రిప్లైలు కూడా కొంతమందైతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి వాళ్ళేదో చేసుకుంటారు. మనకెందుకు అన్నట్టుగా కూడా చాలామందైతే సైలెంట్ అయిపోయారు. ఇక్కడ మోహన్ బాబు గారి ఇంట్లో రాత్రి అసలు ఏం జరిగింది గొడవకు సంబంధించి అనేది గనక మనం చూసినట్లయితే, మోహన్ బాబు గారు ఇప్పుడు శంషాబాద్ సమీపంలో ఒక ఇల్లు కట్టుకొని జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి ఇంటిని మంచు లక్ష్మికిచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో పాటే ఉంటున్నారు. అంటే మంచు, మనోజ్ మాత్రం వేరుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో వారి మధ్య సంబంధ బంధాలు సరిగ్గా లేవనేసి కూడా మనందరికీ చాలామందికి తెలిసిందే. మోహన్ బాబు గారు యూనివర్సిటీలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మనోజ్ చాలా భిన్నంగా స్పందించారు. తనకు బాధ్యత ఉందన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారాయన. అంటే యూనివర్సిటీలో తరచుగా తనకు అంటే ఆహ్, ఇష్యూ ఏదైతే ఉందో ఫీజులు, వేధింపులు ఉన్నాయనే ఏదో దానికి సంబంధించి సపోర్ట్‌గా మాట్లాడినప్పుడు అంటే మంచి విషయాలు చెప్పినప్పుడు కూడా దాన్ని చెప్పడంతో కొంత ఫ్యామిలీ నుండి కూడా వ్యతిరేకత రావడం, యూనివర్సిటీలో తనకు కూడా భాగం ఉందనేసి కూడా మనోజు
ఉండొచ్చు. భాగం ఉంది కాబట్టే ఆయన ఆ రకంగా మాట్లాడారు. అలాంటిది ఏమీ లేదని కూడా మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు గారు వాదిస్తూ ఉండడం వల్ల కూడా అసలు సమస్య అక్కడి నుండే ప్రారంభమయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే నీకు యూనివర్సిటీ, కాలేజీకి సంబంధించి నీకు ఏమీ సంబంధం లేదనేసి కూడా ఇక్కడ తేల్చి చెప్పినట్టుగా మోహన్ బాబు, అలాగే విష్ణు చెప్పినట్టుగా నీకు సంబంధం లేదని చెప్పినట్టుగానే అక్కడి నుండి ఈ గొడవలు కూడా ప్రారంభమయ్యాయనేసి కూడా తెలుస్తుంది. అయితే మోహన్ బాబు గారు ఇప్పటికే ఆస్తులైతే పంచేశారు. ఆయన గతంలో హైదరాబాద్ శివార్లలో ఓ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గూడా వారి భాగాలు ఎవరెవరికి ఎంత ఆస్తులు వస్తాయో రిజిస్ట్రేషన్ గూడా చేసి ఇచ్చేశారనమాట. అయితే మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువగా ఆదాయం వచ్చేది కేవలం విద్యా సంస్థలు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మిగతావన్నీ ఖర్చులే తప్ప పెద్దగా ఆదాయాలేవి కూడా ఉండవని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ యూనివర్సిటీలు అలాగే విద్యా సంస్థల్లో మనోజ్‌కు అంటే విద్యా సంస్థ మనోజ్‌కే కాకుండా చేశారనేసి కూడా అంటున్నారు. అంటే మంచు విష్ణుకి, మోహన్ బాబు గారికే ఉంటుంది. మనోజ్‌కి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా చేశారు అంటున్నారు. ఇటువంటి క్రమంలో దానిలో హక్కు కోసం మనోజ్ పోరాడుతున్నారనేసి కూడా చెబుతున్నారు కొంతమందయితే. ఈ అంశం పైన కూడా మోహన్ బాబు గారు నివాసంలో శనివారం రాత్రి సమావేశం అయింది. మాట పెరగడంతో మోహన్ బాబు గారు తన అనుచరుడుగా ఉన్నటువంటి వినయ్ అనే వ్యక్తి ప్రేరేపించి కుమారుని కొట్టించారని అంటున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేశారని, ఇది మనకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వినిపిస్తున్నది. ఇందులో నిజంగా ఆయన కొట్టించారా వినయ్ అనే వ్యక్తి చోట, అంటే కొట్టించారా లేదనేసి అటు మోహన్ బాబు గారన్నా చెప్పాలి, లేదా మనోజ్ గారు అన్నా చెప్పాలి. కానీ ఇక్కడ అటువంటివి ఏమి లేదు కాబట్టి ఈ వార్తలు కొట్టించారు. అందుకే మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని, పోలీసులు రావడంతో తన పైన మనోజే దాడి చేశారని కూడా చెప్పారని. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసుల వరకు కూడా వెళ్తే, అలాగే కేసుల వరకు వెళ్తే అందరం కూడా ఇక్కడ ఇబ్బందులుగా పడతామని మాట్లాడుకుంటామని చెప్పి మనోజ్‌ని కొంత కన్విన్స్ చేసి అంతా హ్యాపీయేనని పోలీసులు చెప్పి వాళ్ళు పంపించేశారు. అంటే పోలీసులకు కూడా ఓకే. ఇదేం లేదండి మా ఫ్యామిలీ మ్యాటరు. మేము చూసుకుంటాం. మేము కూర్చొని మాట్లాడుకుంటాం. ఇదంతా ఎందుకురా మళ్ళీ కేసులు గీసులు ఇవన్నీ పెద్ద కథ అన్నట్టుగా చెబితే దానికి మనోజ్ కూడా ఒప్పుకున్న తర్వాత పోలీసులని పంపించేశారట. కుటుంబ వివాదం కావడంతో పోలీసులు అంతకు మించి కూడా ఎక్కువగా జోక్యం చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి పోలీసులు కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగేటువంటి అవకాశం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోజ్ ఇప్పుడు హాస్పిటల్‌లో కూడా చికిత్స చేసుకోవడం, తదుపరి వ్యూహాలు ఏంటి? ఎవరిని అప్రోచ్ అవుతారనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ ఇదంతా జరిగితే, ఇక్కడ కాసేపట్లో కూడా జల్లిపల్లిలోకి మనోజ్ ఇంటికి కూడా విష్ణు రాబోతున్నాడు. అంటే దీనికి సంబంధించి చూస్తే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కొంత లొకలొకలు అంటే గొడవలు అయితే బయటపడుతున్నాయి కాబట్టి ఈసారి ఏకంగా కొట్టుకోవడం వరకు, కేసులు పెట్టుకోవడం వరకు కూడా వెళ్ళింది కాబట్టి ఇక్కడ మోహన్ బాబు తన భార్య పైన మనుషులతో దాడి చేయించారని కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఇక్కడ మంచు మనోజ్ అయితే ఫిర్యాదు చేశాడు. అయితే మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడినటువంటి మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఒక హాస్పిటల్‌లో చేరాడు. మంచు మనోజ్‌తో ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగాల్లో కూడా దెబ్బలు ఉన్నట్టుగా కూడా వైద్యులైతే గుర్తించారు. ఈ వ్యవహారంలో కూడా అనేక మలుపులు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనోజ్ తన పైన దాడి చేశారని కూడా మోహన్ బాబు కేసు పెట్టాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మంచు ఫ్యామిలీలో ఈ వివాదం ముదురుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తెల్లవారుజామున జల్లిపల్లిలో ఉంటున్నటువంటి మంచు మనోజు ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి అయినటువంటి వినయ్ వచ్చాడని, మంచు మనోజు ఇంటి సీసీ ఫుటేజ్‌తో పాటుగా హార్డ్ డిస్క్‌లో తీసుకెళ్లారని వినయ్ అంటున్నాడు. అంటే ఈ 2 రోజులు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు అలాగే ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారని, కొద్ది రోజులుగా దుబాయ్‌లో ఉన్నటువంటి మంచు విష్ణు హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. కాసేపట్లో జల్లిపల్లిలోని మంచు మనోజ్ ఇంటికి కూడా ఇక్కడ వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా అంటే ఒక సమాచారం ఉందనేది కూడా తెలుస్తుంది. గతంలో ఒకసారి మంచు మనోజు బంధువుల ఇంటికి కూడా మంచు విష్ణు వెళ్ళి అక్కడ దాడి చేసిన వీడియోలు కూడా హల్చల్ చేశాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మంచు ఫ్యామిలీలో రేగినటువంటి మంటలైతే ఎంతవరకు వెళ్తాయనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ మంచు మనోజ్‌కు సంబంధించినటువంటి బౌన్సర్లు ఒక 30 మంది దాకా అంటే విష్ణు ఒక 40 మంది బౌన్సర్లు కూడా
ఇక్కడ పెట్టుకున్నారని, తన వైపు తన మీదగా బౌన్సర్లు నిన్ను కూడా ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చినారని, అలాగే మనోజ్ కూడా దానికి వ్యతిరేకంగా అంటే తన పైన దాడి చేయడానికి వస్తే వాళ్ళకు కూడా ఇక్కడ 30 మంది బౌన్సర్లు కూడా మనోజ్ కూడా తీసుకొచ్చినారట్టుగా చెప్తున్నారనమాట. అయితే అన్నాదమ్ములు ఇక్కడ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారా ఏంటి, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. అలాగే మంచు ఫ్యామిలీలో ఇక ఏం జరుగుతుందని కూడా చూద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.